ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల మహిళా సంఘం. నా పేరు కొత్తపల్లి రేణుక. నేను ప్రగతిశీల మహిళా సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. ఇవాళ మేము గత 2 నెలల నుంచి కూడా హాస్పిటళ్ళ మీద సర్వే చేయడం జరుగుతుంది. ఏ హాస్పిటల్ చూసినా ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుంది. ఆ నిర్లక్ష్య వైఖరి అనేది ప్రభుత్వ డాక్టర్ల నుంచి చాలామంది నుంచి కూడా వస్తుంది. అక్కడ హాస్పిటల్లో సమస్యలు అనేకం ఉన్నాయి. ఏది కూడా ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా ఇప్పటి వరకు కూడా సాల్వ్ అయిన పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఒక మహిళకి ఇంజెక్షన్ చేసే గదిలో కూడా కర్టన్స్ లేని పరిస్థితి. 4 వైపులా ఒక 2 కిటికీలు 2 డోర్లు ఓపెన్గా ఉంచి మరి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది డిఎంహెచ్ఓ గారు ఆలోచించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం గవర్నమెంట్ బాధ్యత. ఇంతవరకు కూడా అది చేయట్లేరు. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. కాబట్టి మహిళలకి అనేది రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మెడిసిన్ అనేటివి ప్రతిదీ బయటికి రాస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ అనేది బయటికి రాయటం ఒకటి, ల్యాబులలో ఈ రోజు ఇచ్చిన టెస్ట్లకు ఈ రోజు ఇస్తే 3 రోజుల వరకు కూడా మనకు రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పేదలకి అందుబాటులో వైద్యం ఉండాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ జ్వరం అని పోయినోడికి అనేక టెస్టులు రాసి వాళ్లకు 20-30 వేలు బిల్లులు వేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకొని ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రైవేటు హాస్పిటళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం 2 సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. పరిష్కరించేంత వరకు, ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు పరిష్కరించేంత వరకు, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని రద్దు చేయాలి. పిఆర్ఓ వ్యవస్థను వెంటనే, పిఆర్ఓ వ్యవస్థను వెంటనే, ప్రైవేట్ హాస్పిటల్లో పిఆర్ఓ వ్యవస్థను వెంటనే వర్తిల్లాలి. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం.